శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 4వ సర్గము. లంకలో రావణాంతఃపురమున హనుమంతుడు ప్రవేశించుట. స నిర్జిత్య పురీం శ్రేష్టాం లంకాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమః. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకరః. మహాతేజస్శాలియు కపివరుడును అయిన హనుమంతుడు కామరూపిణియు ఉత్తమురాలును అగు ఆ లంకాపురాధిదేవతను తన పరాక్రమము చేత జయించెను. సుగ్రీవునకు హితకరుడు మహాబాహువగు ఆ హనుమంతుడు ముఖద్వారము నుండి గాక అనగా అద్వారమున ప్రాకారముపై నుండి దుమికి లంకానగరమున అడుగిడెను. గ్రామం వా నగరం వాపి పత్తనం వా పరస్యహి విశేషాత్ సమయే సౌమ్య నద్వారేణ విసేనృప. నీతిశాస్త్రము నుండి, ఓ రాజా, శత్రువు యొక్క గ్రామమును గాని నగరమును గాని పట్టణమును గాని విశేష సమయమున ముఖ్యద్వారము నుండి ప్రవేశింపరాదు. చక్రేధ పాదం సవ్యం చ శత్రూణాం సతుమూర్ధని ప్రవిష్ట సత్వసంపన్నో నిశాయా మారుతాత్మజః. సత్వసంపన్నుడైన మారుతి శత్రువుల శిరముపై అనగా శత్రు నగరమున ఎడమ పాదమునుంచెను. పిమ్మట రాత్రివేళ ఆ నగరమున ప్రవేశించెను. ప్రయాణకాలే చ గృహప్రవేశే వివాహకాలేపి చ దక్షిణాంగ్రిం కృత్వాగ్రతః శత్రుపుర ప్రవేశే వామం నిదధ్యాశ్చరణం నృపాల. నీతిశాస్త్రము నుండి, ఓ నృపాల, ప్రయాణము చేయనప్పుడును గృహప్రవేశ సమయమునను వివాహకాలమునందును కుడికాలు ముందుంచవలెను. శత్రుపురమున ప్రవేశించినప్పుడు ముందుగా ఎడమకాలను మోపవలెను. బృహస్పతి వచనము. స మహాపథమాస్తాయ ముక్తాపుష్ప విరాజితం తతస్థు తాం పురీం లంకాం రమ్యామభియయౌ కపిః. ఆ మహాకపి ముత్యములతోనూ పువ్వులతోనూ విరాజిల్లుచున్న రాజమార్గమును అనుసరించుచు రమ్యమైన ఆ లంకాపురిలోనికి వెళ్ళెను. హసితోత్కృష్ట నినదైః తూర్యఘోష పురస్సరైః వజ్రాంకుశ నికాశైశ్చ వజ్రజాల విభూషితైః గృహమేఘైః పురీరమ్య బభాసే ద్యౌరివాంబుధైః ప్రజజ్వాల తదాలంక రక్షోగణ గృహై శుభైః
సితాభ్ర సదృశైశ్చిత్రై పద్మస్వస్తిక సంస్థితై వర్ధమాన గృహైశ్చాపి సర్వత విభూషితై. అచటి గృహములు ఉత్కృష్టములైన హాసధ్వనులతో నిండియుండెను. అవి వివిధ వాద్యఘోషలతో ఒప్పారుచుండెను. ఆ గృహములు ఐరావతము వలె ఉన్నతములై స్వచ్ఛములై వజ్ర ఖచితములై శోభిల్లుచుండెను. అట్టి ఉన్నత గృహములతో అలరారుచు ఆ లంకానగరము ఆకాశమునందలి మేఘమండలము వలె భాసిల్లుచుండెను. ఆ లంకానగరము స్వచ్ఛములై తెల్లని మేఘముల వలెనున్న రాక్షసుల గృహములతో జిలుగులను విరజిమ్ముచుండెను. వాటిలో కొన్ని చిత్ర విచిత్రాకారములు కలిగి ఉండెను. కొన్ని పద్మ స్వస్తిక చిహ్నములతో అలరారుచుండెను. మరికొన్ని వర్ధమాన నామక ఆకృతులతో విలసిల్లుచుండెను. అంతటను అట్టి రమ్య హర్మ్యములతో ఆ లంక నిరుపమానముగా నుండెను. వజ్రాంకుశ నికాసై వజ్రం అంకుశో యస్య సహ వజ్రాంకుశః ఐరావతః తత్తుల్యై తద్వత్శుభ్రై ఇత్యర్థః వజ్రాంకుశతుల్య సంస్థానైర్వా. గోవిందరాజీయ వ్యాఖ్య నుండి. దక్షిణ ద్వార రహిత వర్ధమాన ధనప్రద. వరాహ మిహిర సంహిత నుండి. దక్షిణ దిశయందు ద్వారము లేని గృహమునకు వర్ధమానము అని పేరు. తాం చిత్రమాల్యాభరణాం కపిరాజ హితంకరః రాఘవార్థం చరణ్ శ్రీమాన్ దదర్శ చ ననంద చ. సుగ్రీవ సచివుడు స్వామి కార్య సాధన దక్షుడు అయిన హనుమంతుడు రామ కార్యార్థము సంచరించుచు చిత్రమాల్యాభరణములతో అలరారుచున్న ఆ లంకాపురిని చూచి మిక్కిలి ఆనందించెను. త్వరలో కార్యము సఫలమగునని ప్రబల విశ్వాసముతో 100 యోజనముల పొడవు గల ఒక మహాసాగరమును లంఘించుట వాయుసుతుడైన హనుమంతునకు ఒక సామాన్య విషయమే అయినను సాధారణముగా లోక దృష్టిలో అది మహాకార్యము. రాక్షసులచే నిరంతరము సురక్షితముగా కాపాడబడుచు ఇతరులకు దుర్భేద్యమయ్యున్న లంకలో ప్రవేశించుట హనుమంతుని దృష్టిలో నిజముగా ఒక ఘనకార్యము. అనితర సాధ్యములైన మహత్కార్యములను రెండింటినీ హనుమంతుడు అవలీలగా సాధించెను. ఈ కార్యద్వయ సిద్ధితో హనుమంతుడు మహదానంద భరితుడయ్యను. దీనితో త్వరలోనే సీతాదర్శనము అగునని ఆయనలో ప్రబల విశ్వాసము కుదురుకొనెను. భవనాద్భవనం గచ్చన్ దదర్శ పవనాత్మజః వివిధాకృతి రూపాని భవనాని తతస్తతః. ఆ పావని ప్రతి గృహమును పరికించుచు ముందునకు సాగుచుండెను. అతడి గృహములు ఒకదానికంటే మరి ఒకటి చిత్ర విచిత్రములైన ఆకారములు కలిగి ఉండెను. సుశ్రావ మధురం గీతం త్రిస్థాన సర్వభూషితం స్త్రీనాం మద సమృద్ధానాం దివిచాప్సరసామివ. స్వర్గమునందలి అప్సరసల వలె గానము చేయుచున్న మదవతులైన స్త్రీల యొక్క త్రిస్థాన స్వర అనగా మంద్ర మధ్యమ తారాస్థాయిలు గల మధురమైన సంగీతమును మారుతి వినెను. మదము సంతోషము, గర్వము, మత్తు. సుశ్రావ కాంచీ నినదం నూపురాణాంచ నిస్వనం సోపాన నినదాంశేవ భవనేషు మహాత్మనాం. మిక్కిలి సంపన్నులైన వారి గృహములయందు సంచరించుతున్న స్త్రీల వడ్డానపు గజ్జల సవ్వడులను, వారి కాలి అందల ధ్వనులను, వారు మెట్లపై నడుచుచున్నప్పుడు కలిగడి మధుర రవములను ఆ మారుతి వినెను. ఆస్ఫోటిత నినాదాంశ్చ క్షేళితాంశ్చ తతస్తతః సుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై. అచ్చటచ్చట రాక్షస గృహములయందు యోధులు జబ్బలు చరుచుకొనుట వలన కలిగిన ధ్వనులను, వారి సింహ గర్జనలను, మరికొన్ని తావులయందు జపించు వారి వేద మంత్రములను పావనికి వినబడెను. స్వాధ్యాయ నిరతాంశ్చేవ యాతుధానాన్ దదర్శ సహ రావణస్తవ సంయుక్తాన్ గర్జతో రాక్షసానపి. ఆ హనుమంతుడు వేదాధ్యాయ నిరతులైన రాక్షసులను, సంయుక్తముగా రావణ స్థుతులను నడుచువారిని, గర్జించుచున్న రాక్షసులను చూచెను. రాజమార్గం సమావృత్య స్థితం రక్షోబలం మహత్ దదర్శ మధ్యమే గుల్మే రావణశ్చ చరాన్ బహూన్. నగరము యొక్క నడిబొడ్డున సేనా నివేశమునందు రాజమార్గమున చుట్టూను చేరిన గొప్ప రాక్షస బలములను, రావణుని యొక్క పెక్కుమంది గూఢచారులను అతడు చూచెను. దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబర వాససః దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తథా. ఆ నగరమునందలి యజ్ఞ దీక్ష నిమగ్నులను, జడలు ధరించిన వారిని, శిరోముండనము గావించుకుని వారిని, వృషభ చర్మములను వస్త్రములుగా ధరించిన వారిని అతడు చూచెను. దర్భలను పిడికిళ్లలో ధరించి వాటిని మంత్రించి ఆయుధములుగా శత్రువులపై ప్రయోగించు వారిని, యజ్ఞ కుండలముల యందు హోమముల నర్చి కృత్యాది శక్తులను పొంది వాటిని పరులపై ప్రయోగించు వారిని అతడు వీక్షించెను.
కోటముద్గర పాణీంశ్చ దండాయుధధరానపి ఏకాక్షానేకకర్ణాంశ్చ లంబోదర పయోధరాన్ కరాలాన్ భుగ్నవక్త్రాంశ్చ వికటాన్ వామనాంస్తథా ధన్వినః ఖడ్గినశ్చైవ శతగ్ని ముసలాయుధాన్ పరిఘోత్తమ హస్తాంశ్చ విచిత్ర కవచోజ్వలాన్ నాతి స్థూలాన్ నాతి కృశాన్ నాతి దీర్ఘాతి హ్రస్వకాన్ నాతి గౌరాన్ నాతి కృష్ణాన్ నాతి కుబ్జాన్ న వామనాన్ విరూపాన్ బహురూపాంశ్చ సురూపాంశ్చ సువర్చసః ధ్వజీన్ పతాకినశ్చైవ దదర్శ వివిధాయుధాన్ శక్తివృక్షాయుధాంశ్చైవ పట్టిశాస నిధారిణః క్షేపణీ పాసహస్తాంశ్చ దదర్శస మహాకపిః. కోటములను అనగా ఆయుధములను, ఇనుప గుదియలను, దండాయుధములను ధరించిన వారిని, ఒంటి కంటి వారిని, ఒంటి చెవి వారిని, వ్రేలాడుచున్న పొట్టలు స్తనములు గలవారిని, భయంకరాకారులను, వంకరమూతులు గలవారిని, వికృతాకారులను, పొట్టివారిని, ధనుస్సులను, ఖడ్గములను, శతఘ్నులను, ఇనుప దండములను ధరించిన వారిని, గట్టి పరిఘ అనగా ఇనుప కట్ల గుదియలను చేబూనిన వారిని, ఉజ్వలములైన విచిత్ర కవచములను ధరించిన వారిని ఆ హనుమంతుడు వీక్షించెను. అచట ఆ రాక్షసులలో కొందరు మిక్కిలి లావుగా గాని సన్నముగా గాని కాక మధ్యస్థముగా నుండిది, మరికొందరు పొట్టిగా గాని పొడవుగా గాని కాక సమముగా నుండిది, కొందరు మిక్కిలి తెల్లని వారును గారు నల్లని వారును గారు, అంతగా గూనివారు గారు పొట్టివారును గారు, కొందరు వికృత రూపములను ధరింపగలవారు, కొందరు బహురూపములు గలవారు, కొందరు అందమైన వారు, మరికొందరు మిక్కిలి తేజస్సు గలవారును అయ్యుండిరి. ధ్వజములను, పతాకములను, వివిధములైన ఆయుధములను, బల్లెములను, వృక్షములను, పట్టిసము అనగా అడ్డకత్తులను, వజ్రాయుధములను ధరించిన వారిని, క్షేపణులను అనగా తెడ్లను పాశములనుగా చేయబూనిన వారిని ఆంజనేయుడు గాంచెను. స్రగ్విణ స్తనులిప్తాంశ్చ వరాభరణభూషితాన్ నానావేష సమాయుక్తాన్ యథాస్త్వైరగతాన్ బహూన్ తీక్ష్ణశూలధరాంశ్చైవ వజ్రినశ్చ మహాబలాన్. పూలమాలలు ధరించిన వారిని, సుగంధ ద్రవ్యములను అలదుకొనిన వారిని, చక్కని ఆభరణములను దాల్చిన వారిని, నానా విధములైన వేషములను ధరించిన వారిని, స్వేచ్ఛగా సంచరించుచున్న పెక్కుమందిని, పదునైన శూలములను వజ్రాయుధములను ధరించిన మహాబలశాలులను హనుమంతుడు గాంచెను. శతసాహస్రమవ్యగ్రం ఆరక్షం మధ్యమం కపిః రక్షోధిపతి నిర్దిష్టం దదర్శాంతఃపురాగ్రతః. అంతఃపుర ప్రాంగణమున మధ్య భాగమున రావణుని ఆజ్ఞానుసారము సావధానులయ్యున్న వేల కొలది సైనికులను అతడు చూచెను. స తదా తద్గృహం దృష్ట్వా మహాహాటకతోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం అద్రిమూర్ధ్ని ప్రతిష్ఠితం పుండరీకావతాంసాభిః పరికాభిరలంకృతం ప్రాకారావృతమత్యంతం దదర్శస మహాకపిః. అంతట విశాలమైన బంగారు సింహద్వారము గల రావణుని ప్రాసాదమును అతను వీక్షించెను. ప్రసిద్ధమైన రావణుని ఆ మహాభవనము త్రికూటాద్రిపై సుప్రతిష్టమై ఉండెను. అది తెల్లని కమలములతో కలకలలాడుచున్న అగర్తలతో శోభిల్లుచుండెను. దాని చుట్టూను దుర్గమమైన ప్రాకారము నిర్మితమై ఉండెను. అట్టి వైభవోపేతమైన మహాభవనమును ఆ కపీశ్వరుడు దర్శించెను. త్రివిష్ట పనిభం దివ్యం దివ్యనాద నినాదితం వాజిహేషిత సంఘుష్టం నాదితం భూషణైస్తదా రథైర్యానైర్విమానైశ్చ తదా హయగజై శుభైః వారణైశ్చ చతుర్దంతైః శ్వేతాభ్ర నిచయోపమైః భూషితం రుచిరద్వారం మత్తైశ్చ మృగపక్షిభిః రక్షితం సుమహావీరైః యాతుధానైః సహస్రశః రాక్షసాదిపతేర్గుప్తం ఆవివేశ గృహం కపిః. రావణుని యొక్క మహాప్రాసాదము స్వర్గ వైభవతుల్యమై దివ్యములైన నాదములతో ప్రతిధ్వనించుచుండెను. గుర్రము సకిలింపులతో నిండి ఉండెను. ఆభరణముల ధ్వనులతో నినదించుచుండెను. అది రథములతోడను పల్లకీలు మొదలగు వాహనములతోడను విమానములతోడను విలసిల్లుచుండెను. చక్కని గుర్రములతోనూ ఏనుగులతోనూ తెల్లని మేఘముల వలెనున్న 4 దంతములు కల భద్రగజములతోనూ అలరారుచుండెను. మత్తిల్లిన మృగములతోనూ సారికాది పక్షులతోనూ భూషితమై మనోహరముగా ఉండెను. అట్టి రమ్యమైన ముఖద్వారము మహావీరులైన రాక్షసులచే పెక్కు విధములుగా రక్షింపబడుచుండెను. అయినప్పటికీ ఆ రావణాంతఃపురమున ఆంజనేయుడు ప్రవేశించెను. స హేమజాంబు నదచక్రవాళం మహార్హ ముక్తా మణిభూషితాంతం పరాధ్య కాలాగ రుచచందనాంతం స రావణాంతఃపురమావివేశ. ఆ రావణాంతఃపురము
తప్త కాంచన ప్రాకారములతో విలసిల్లుచుండెను. అందలి లోపలి భాగము అమూల్యములైన ముత్యములతో మణులతో అలంకృతమై ఉండెను. శ్రేష్టములైన కాలాగరు చందన పరిమళములను అది వెదజల్లుచుండెను. అట్టి అంతఃపురమున ఆ కపివరుడు అడుగిడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే చతుర్దశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరాకాండమునందు ఇది 4వ సర్గము.